గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ, దెబ్బకు దయం వదిలింది. కేసీఆర్ రోడ్డెక్కంగానే ముఖ్యమంత్రికి వణుకుడు మొదలైంది. అందుకే ఆగ మేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు. 5 ఎకరాలు దాటితే ఈయనన్నోడు రైతులందరికీ ఇస్తున్నాడు. రైతు బంధు లెక్క పథకాలని రావాలంటే బీఆర్ఎస్ గెలవాలే. బతికున్నులను కాల్చి చంపుడైనా వాళ్ళు చెప్పే గుజరాత్ మోడల్. మోడీకి నేను లొంగలేదని నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు. దేశంలో బీడీ కార్మికులకు పింఛనిచ్చింది తెలంగాణలోనే. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి. నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు. ఇందూరు జనసంద్రం, తండోపతండలుగా తరలి వచ్చిన జనం. నిజామాబాద్లో కేసీఆర్కు ఘన స్వాగతం. నెహ్రూ చౌక్లో జన నేత రోడ్ షో సక్సెస్. అడుగడుగున హోరెత్తిన నినాదాలు. కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే అధికారం. ఎన్డీఏ ఇండియా కూటములకు పరాభవం తప్పదు. కాంగ్రెస్ బీజేపీ పాలనలో దేశం ఎంతో నష్టపోయింది. రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలకు కాంగ్రెస్ నిజ స్వరూపం తెలిసిపోయింది. ఎన్నికల్లో బీఆర్ఎస్కు డజనుకు పైగా సీట్లు ఖాయం. బీజేపీకి 200 దాటుతాయని చెప్పడం గోబెల్స్ ప్రచారం. పీటీఐతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గురువును కలిసిన కేసీఆర్. డాక్టర్ రమణయ్య ఇంటికి కేసీఆర్ పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత. రమణయ్య సార్ భావోద్వేగం. యు ఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటూ గులాబీ బాస్కు ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరాన్ని విస్మరిస్తే కరువు కాటేసే. రాజకీయ క్రీడలో బలి పశువుగా తెలంగాణ రైతు. 40 టీఎంసీలకు పైగా కడలిపాలు చేసిన సర్కార్. 20 టీఎంసీలతోనే ఎస్ఆర్ఎస్పీ కింద ధాన్య సిరులు. 10 టీఎంసీలతో నిండుకుండల్లో వేల చెరువులు. 3 నెలల ముందే హెచ్చరించిన నమస్తే తెలంగాణ. కేసీఆర్ను బదనాం చేయాలని కాంగ్రెస్ కుయుక్తి. 20 లక్షల ఎకరాలకు పైగా ఎండిపోయిన పంటలు. రేవంత్ సర్కార్ కరెంటు కాపలా. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు. సభలు, రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది మోహరింపు. ఎన్నికల ర్యాలీలో పోలీస్ శాఖకు ధీటుగా విద్యుత్ శాఖ గస్తీ. ఇప్పటికే పలు సభల్లో పవర్ కట్తో సర్కార్కు తలవంపులు. ఎన్నికల వేళ రాజకీయంగా నష్టం జరుగుతుందని దడ. రాష్ట్రంలో కోతలు లేవంటూనే విద్యుత్ శాఖకు తాకీదులు. కాంగ్రెస్ మోసం, బీజేపీ విషయం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనే నిజం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కార్నర్ మీటింగ్లో హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభివృద్ధ, విధ్వంసమా, ఏది కావాలో ప్రజలే ఆలోచించాలి. ప్రజలు మేలు కోరే బీఆర్ఎస్ను గెలిపించండి అంటూ వేములవాడ రోడ్ షోలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. నేడే 3వ విడత 11 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు పోలింగ్. కాంగ్రెస్ మంత్రి కరెన్సీ గుట్టలు. లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ నేత అలంగీర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నివాసంలో ఈడీ జరిపిన సోదాలు ఏకంగా 35 కోట్ల నగదు బయటపడింది. సీఎం కేజ్రీవాల్పై ఎన్ఐఏ కేసు. కేంద్రానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు. మోడీ హామీల అమలేది? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపైందా? ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇచ్చారా? ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు పడ్డాయా? అందరికీ ఇల్లు 24 గంటల ఉచిత విద్యుత్ 24 గంటల విద్యుత్ ఎక్కడ? అమలుకు నోచుకొని ఏ ఒక్క వాగ్దానం కూడా. ఇప్పుడు మోడీ గ్యారంటీలు అంటూ మళ్లీ ప్రచారం. జ్వలిస్తున్న కర్ణాటక. రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ వ్యవహారం. వీడియోలు బయటకు రావడంతో ఇండ్లు విడిచి వెళుతున్న బాధితులు. తెలంగాణ టుడే. మోడీ ఓన్లీ అబౌట్ స్లోగన్స్, రెటోరిక్ అనే వార్త చూస్తున్నాం. కేసీఆర్ సేస్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ప్రామిస్ అండ్ ఫర్గెట్ ద కాంగ్రెస్ వే. పార్టీ ఎట్ టు ఫుల్ఫిల్ ఆల్ అస్యూరెన్స్ మెడ్ టు పీపుల్. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తున్నాం టీ న్యూస్.